హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎర్ర కందిపప్పుతో పునుకులు అండి. దీన్ని మసూర్ దాల్ అంటారు, మొసరపప్పు అంటారు, ఎర్ర కందిపప్పు అంటారు. ఈ పునుకులు చాలా చాలా హెల్దీ అండి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. ముందుగా నేను ఇక్కడ మొసరపప్పుని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న మొసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గారెల పిండిలాగా సిద్ధం చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మొసరపప్పుని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ కొంచెం కరివేపాకుని యాడ్ చేశానండి మిక్సీ జార్లోకి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని నేను ఇక్కడ కొంచెం తక్కువే తీసుకున్నాను. ఎక్కువ స్పైస్ తినే వాళ్ళైతే ఇంకొక 3 యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి మనం మొసరపప్పుని యాడ్ చేసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మొసరపప్పు చాలా హెల్దీ అండి. మనం కొంచెం తెలుగు వాళ్ళు కొంచెం తక్కువే యూస్ చేస్తారు కదా. దీనిలో ఇప్పుడు నేను కొంచెం డైజెషన్ కోసం కొంచెం జీలకర్ర, కొంచెం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం మిక్సీ పట్టించుకోవాలండి. ఇక్కడ కొంచెం మిక్సీ ప్రాబ్లం వల్ల ఫైన్ పేస్ట్ లాగా అవ్వలేదు, బట్ మీరు మాత్రం కొంచెం సాఫ్ట్గా చేసుకోండి బ్యాటర్ని. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం వంట సోడాని యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్రని యాడ్ చేస్తున్నాను. దీంట్లో మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. అండ్ బిగ్ సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేస్తున్నాను. సో అన్నిటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి ఉంచి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. స్టవ్ని ఇప్పుడు మాత్రం మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే మనకి బయటకి కలర్ అనేది వచ్చేస్తుంది, లోపల వేగదండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ పునుగులు అనేది వేయించుకోవాలి. కాసేపు అయిన తర్వాత వీటిని మనం టర్న్ చేసుకోవాలండి. వెంటనే టర్న్ చేయకూడదు. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఒకటి సెపరేట్ చేసుకోవాలి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఈ వర్షాకాలంలో ఇలాంటి రెసిపీస్ అనేవి ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయని చెప్పొచ్చు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మొసరపప్పు మసూర్ దాల్ పునుకులు రెడీ అయిపోయాయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ రూపంలో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మొసరపప్పు మసూర్ దాల్ పునుగులు రెడీ అయిపోయాయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.